శ్రీమన్మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. చౌటుప్పల్ అనేటువంటి గ్రామంలో అమ్మ నాన్న అనాథ ఆశ్రమంలో 12 జ్యోతిర్లింగముల యొక్క మధ్యలో పుణ్యలింగేశ్వర స్వామిగా ప్రకాశించే ఆ స్వామి దివ్య చరణార విందములకు 1,000,000 కోటి ప్రణామములు సమర్పిస్తూ గణపతి వైభవాన్ని మనం చెప్పుకుంటున్నాం. వినాయక చవితి పర్వదినములలో గణపతిని గురించి వినాలి. అంతకుముందు గణపతి గురించి చెప్పాము, ఇప్పుడు వినాయకుడు గురించి చెప్తాను వినండి. అదేమిటండి? గణపతి వినాయకుడు ఒకటి కాదా? ఒకటి కాదు. వినాయకుని యొక్క ఉత్పత్తి ఎలా జరిగింది? వేదములలో ఉన్న గణపతిని చెప్పాం. ఇప్పుడు వినాయకోత్పత్తి, వినాయక స్వామి వారు ఎలా ప్రకాశించాడు అంటే ఇప్పుడు జననం చెబుతాను. చక్కగా రేపు కూడా వినండి. ఇది వరుసగా ఉంటుందన్నమాట. అంటే మనకు ఉన్నటువంటి సమయం కనుక అంతవరకు చెప్పటం, మళ్ళీ ఆ తర్వాత ఇంకొక దానిలో విభాగంలో చెబుతూ ఉంటాం. ఒకానొక సమయమున గజాసురుడు అని పేరు కలిగినటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. ఈ గజాసురుడు పరమేశ్వరుని ప్రార్థించి ఆనందిస్తూ ఉంటే పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీకే వరం కావాలో కోరుకో అన్నాడు. స్వామి శంకర, నీవు నా ఉదరమునందు నివసింపుము అన్నాడు. భోళాశంకరుడు అసలు భక్తులు ఏది కోరితే అది ఆలోచించకుండా ఇచ్చేస్తాట. అందుకనే ఆశుతోషుడు అంటుంది వేదం. అంటే ఇక ఆయనకు ఆలోచన, వాడు ఏం అడిగాడో తెలియదు, అది ఉపయోగం లేదని అడిగావుగా ఇచ్చేసాను పో, భస్మాసురుడు కూడా పో అంతే. అంత ప్రేమ కలిగిన వాడు కనుకనే ఇంకా ఏ దేవుడికి లేదు భోళా శంకర 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 హర హర శంకర శివ శివ శంకర హర హర శంకర. మహానుభావుని భోళాశంకరుడు అంటారు. అందుకనే స్వామి మహానుభావుడు అనేకమైనటువంటి రూపములతో ఉంటాడు. మహానుభావుడు ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే. భోళాశంకరుడు వరమిచ్చాడు. ఇప్పుడు శివుడు ఎక్కడ ఉన్నాడు? గజాసుని పొట్టలో ఉన్నాడు, కైలాసంలో లేడు. ఏ భర్త అయినా బయటికి వెళ్ళి రాకపోతే భార్యకు ఆందోళన. 1 రోజు 2 రోజులు 3 రోజులు పార్వతీదేవికి చెప్పలేదు. పార్వతీదేవికి ఎక్కడున్నాడో తెలియలేదు. తన భర్త రాక ఎక్కడ, భర్త లేకపోతే ఏమున్నది? పాపం శోకం కలిగింది. నారాయణుని ప్రార్థించింది వాళ్ళ అన్నయ్యని. ఎవరైనా చెల్లెలు అన్నయ్యతో చెప్పుకుంటారు, ఏమమ్మా ఏమి కష్టం, మీ బావగారు ఆ శంకరుడు ఎక్కడికి వెళ్ళాడో తెలియలేదు, తెలుసుకో, తీసుకురా. దివ్య దృష్టితో చూశాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు ఈయన? గజాసురుని గర్భంలో ఉన్నాడు. గజాసురుడు మహాశివభక్తుడు. శివుడన్నా శివభక్తులన్నా శివపాటలన్నా మహా ఇష్టం. ఎన్ని వరాలు ఇస్తాడో గజాసురుడు కూడా. శివపాటలు పాడేవాళ్ళకి, శివనాట్యం చేసేవాళ్ళకి, కళాకారులకి గౌరవిస్తాడు. అందుకని తెలుసుకున్నటువంటి విష్ణువు తాను గంగిరెద్దులా మారాడు. నందీశ్వరుని గంగిరెద్దుగా మార్చాడు. తాను గంగిరెద్దుల ఆడించేటువంటి వాడుగా తయారైనాడు. గంగిరెద్దులు ఆడించేటువంటి అబ్బాయిలాగా విష్ణుమూర్తి, గంగిరెద్దులాగా నందీశ్వరుడు. ఈ బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళందరూ చిన్ని వాళ్ళగా వచ్చి ఆ గజాసురుని దగ్గర నాట్యం చేశారు. హర 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 बोलो बोलो सब मिल बोलो ओम नमः शिवाय. बोलो बोलो सब मिल बोलो ओम नमः शिवाय. ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय. ढंडर 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 ढंडर. మురిసిపోయినాడు ఎవరు? గజాసురుడు. మీకేం వరం కావాలో కోరుకోండి అన్నాడు గంగిరెద్దుల వాళ్ళతో.
విష్ణుమూర్తి అదేగా కావాల్సింది, తెలివిగలవాడు కదా విష్ణుమూర్తి. ఓ గజాసుర, ఆడి తప్పని వాడివి, సత్యం పలికేటువంటి వాడివి, వరం కోరుకుంటున్నాను, నీ పొట్టలో ఉన్నటువంటి శివుణ్ణి మాకు కావాలి అన్నాడు. ఆహా, అర్థమైంది. పొట్టలో ఉన్న శివుడు బయటికి రావాలంటే పొట్ట చీల్చుకుంటూ రావాలి. ఇక గజాసురుడు బతకడు, నా మృత్యు ఆసన్నమైందనుకున్నాడు. అప్పుడు పొట్టలో ఉన్నటువంటి శంకరుడితో చెప్పాడు, శంకరా, నువ్వు బయటికి వస్తున్నావు, నేను మరణిస్తున్నాను. అయితే ఇది విధి విధానం, నాకు ఒక వరాన్ని ఇవ్వు. నా ముఖం లోక పూజనీయంగా ఉండేటువంటి విధంగా చెయ్యి. నా చర్మము ఉన్నదే, ఈ గజ చర్మం, అది నువ్వు ధరించాలి. కృతజ్ఞత అన్నమాట. మనం కూడా అంటుంటాం, రే నీకు రుణపడి ఉన్నాను రా, ఒరే నీకు రుణపడి ఉన్నాను రా, ఒరే నువ్వు నీ ఉపకారం నేను జన్మల, ఒరే నువ్వు చాలా గొప్పవాడిరా, ఒరే చాలా గొప్పవాడిరా, నా చర్మాన్ని నీ చెప్పులు గుట్టిస్తాను రా, ఒరే నువ్వు గొప్పవాడిరా, నీ గడపన పడతా, ఇలా అంటుంటారు చూడండి. అంటే వాళ్ళకి ఆనందం కలిగి వాడు చేసినటువంటి ఉపకారానికి నా చర్మాన్ని నీ చెప్పులుగా కడతా, నీ గడుపున పుడతా వచ్చే జన్మలో, నాకు గనక 10 లక్షలు అప్పిస్తావని ఏవో చదువుతుంటాడు వాడు. అంటే ఉపయోగించటం వలన అతని వల్ల కృతజ్ఞత. అలాగే గజాసురుడు అడిగాడు, నా చర్మం నీవు ధరించాలి అన్నాడు. శివుడు బయటికి వచ్చాడు, ఆనందం కలిగింది. అలాగే ఆయన చర్మాన్ని ఆయన కట్టుకున్నాడు. ఆయన ముఖాన్ని ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు. లోకపూజ్యం అవ్వాలి కదా, ఏనుగు ముఖం, ఆ ఏనుగు లాంటి ముఖం, అది లోకపూజ్యం అవ్వాలి కదా. అందుకని పరమేశ్వరుడు గజ చర్మం కట్టుకున్నప్పుడల్లా భక్తుల్ని ఎంతగా కాపాడతాడో ఆయన కరుణ, ఆయన ప్రేమ ఎంతో ఆ కట్టుకున్నటువంటి గుడ్డను బట్టి తెలుస్తుంది. తెలుసునా? మామూలు వాళ్ళైతే అలా కట్టరు. ఇంకొని అందంగా ఉండాలి, ఏనుగు చర్మం కట్టుకోవటం ఏంటంటారు. అందుకని కర్రి చన్మాంబర చంద్రకళాధర, కర్రి చన్మాంబర చంద్రకళాధర, సాంబ దిగంబర నమో నమో. పరమాత్మ వస్తూ ఉన్నాడు. ఆ పరమేశ్వరుడు విజయోత్సాహం కలిగింది అని ముందుగా తెలిసింది పార్వతీదేవికి, వస్తున్నాడు అని. నీ భర్త గారు వస్తున్నారు జరిగిందని. ఆహా, భర్త గారు వస్తున్నాడు అని ఆనందం కలిగింది పార్వతీదేవి. ఓహో సంతోషం, కళకళలాడుతూ ఉండాలని, అభ్యంజ స్నానం చెయ్యాలి అని. భర్త గారు వచ్చేటప్పటికి చక్కగా మంచి చీర కట్టుకొని, ఆభరణాలు పెట్టుకొని, కళకళలాడుతూ, మొహాన బొట్టు పెట్టుకొని, చక్కగా జడ వేసుకొని కళకళలాడుతూ ఉండాలి అని భావించి ఆమె అభ్యంజన స్నానానికి వెళుతూ తన ఒంటి మీద ఉన్నటువంటి నలుగు ఉన్నదే, ఆ నలుగునలా చేసి ఒక బొమ్మను చేసి ప్రాణప్రతిష్ఠ చేసింది. ఆ బాలుడు అమ్మా అమ్మా అంట మొదలుపెట్టాడు. బాలుని చూసి మురిసిపోయింది. బాలక, వాకిటిలో కావలి ఉండు, ఎవ్వరిని లోపలికి రానివ్వకు. అలాగే అమ్మా అన్నాడు. ఇదిగో ఈ ఆయుధాన్ని కూడా ధరించు. ఓ, ఇచ్చింది ఆయుధం. ఎవ్వరిని కూడా లోపలికి రానివ్వకూడదు నా అనుమతి లేకుండా. అలాగే ఆమె అభ్యంజన స్నానం చేసి అలంకారం చేసుకుంటున్నది. ఇంతలో పరమేశ్వరుడు వచ్చాడు. తన ఇంటికే వచ్చాడు ఆయన. తన ఇంటి ముందే ఒక బాలుడు ఆగు 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 అన్నాడు. ధిక్కడి, ఎవడా ఈ బాలుడు, నన్ను ఆపుతాడు, ఎవడరా నువ్వు అన్నాడు. నేను మా అమ్మ కుమారుణ్ణి అన్నాడు. మీ అమ్మ కుమారుడు ఏమిటిరా, నీ పేరేమిటి, నువ్వెవరివి అని అడుగుతున్నాడు ఆయన. ఇవన్నీ నీకు అనవసరం, లోపలికి పంపించను. పంపిస్తావా లేదా? కోపం కలిగింది శివుడికి. పంపించను. ఒక బాలుడు ధిక్కరించుటయా, ఒక అల్పజీవి అని ఒక్కసారి త్రిశూలం తీసుకొని బాలుని కంఠాన్ని దునుమాడాడు. ఎగిరి కంఠం పడిపోయింది. కింద పడిపోయినాడు బాలకుడు. లోపలికి వెళ్ళిపోయినాడు. భర్తను చూసి మురిసిపోయింది పార్వతీదేవి ఆనంద పారవశ్యంతో. భర్తను గౌరవించింది. ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మాటల సందర్భంలో ఆ ఎవడా బాలుడు వాకిట్లో అన్నాడు. విషయం తెలుసుకుని ఎప్పుడైతే కంఠాన్ని దునుమాడాడో ఆ దునుమాడినటువంటి బాధ పార్వతీదేవికి కలిగి ఆ పార్వతీదేవి విలవిలలాడి బాధపడి ఆ బాలుడి దగ్గరకు వచ్చింది. బాలుని చూసింది. అయ్యయ్యో, పరమేశ్వరుడికి అప్పుడు అర్థమైంది. తన సొంత గర్భాన పుట్టినటువంటి కుమారుణ్ణి పోగొట్టుకున్నంత బాధ పార్వతీదేవి కలిగింది. పార్వతీదేవి దుఃఖాన్ని చూడలేక పరమేశ్వరుడు కారణజన్ముడు, ఈ పని ఎందుకు చేశాడు అని చాలామంది అడుగుతారు. కొడుకును చంపుకోవడం ఏమిటి, ఇదా దేవుడు? ఇది ఒక కారణం. ఇప్పుడు వినండి.
ఎందుకని సంహరించాడో అప్పుడు ఆ బాలకునికి ఆ ఏనుగు ముఖాన్ని తీసుకొని వచ్చి తగిలించారు. ఆనాటి నుంచి గజాననుడు అయినాడు. ఆ గజాననుడే వినాయకుడు. ఇక వినాయకుడు కాబోతున్నాడు, నాయకుడు కాబోతున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం మనం చెప్పుకున్నటువంటి దీనిలో గజాననుడు అయి చక్కగా వాళ్ళిద్దరికీ ఆనందాన్ని కలిగిస్తున్న ఆ గజాననుని దివ్య చరణార విందములకు 1,000,000,000 ప్రణామములు సమర్పిస్తూ స్వస్తి.